దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రిజల్ట్స్ చూస్తుంటే, అక్కడ వచ్చిన మెజారిటీలు చూస్తుంటే ఇది హిస్టరీనా లేకపోతే మిస్టరీనా అని అనిపించక మానటం లేదని చెప్పుకోవాలి. ఏ పోలింగ్ బూతుల్లో అయితే వైసీపీకి మెజారిటీ వస్తుందనుకున్నారో, ఏవైతే ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీట్లు అనుకున్నారో అక్కడ మెజారిటీ రాకుండాను లేకపోతే అక్కడ గెలవకుండాను వైసీపీ పోయింది. అసలు పార్టీగానే చూసుకుంటే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించట్లేదు. నిజానికి వైసీపీ మీద ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా? అసలు ఇది ఎలా జరిగింది? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు తమ వైపు బీసీలను తీసి కొంత పక్కన పెట్టినా కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఇంకా రాయలసీమ కూడా వైసీపీకి సపోర్ట్ అనుకున్నారు. ఎక్కడైతే సపోర్ట్ అనుకున్నారో అక్కడ ఘోరమైన ఫలితాలని వైసీపీ చూడాల్సి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి మనం అబ్జర్వ్ చేసిన బూతుల్లో చూసినా లేకపోతే కౌంటింగ్ జరిగిన ప్లేసెస్లో చూసినా కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎక్కడైతే బూతులు ఉన్నాయో అక్కడ స్పెషల్గా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కూడా మైనారిటీ బూత్లు ఉన్న చోట బీజేపీకి కూడా ఓట్లు పడిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క బూతుల్లో 60-70 వరకు మెజారిటీ మనకి కనిపిస్తూ ఉంది. అలానే మనం చూసుకుంటే అంటే ఇక్కడ గెలుపు కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా దాదాపు సూపర్ మెజారిటీతో 60,000-70,000 మెజారిటీలతో అలా గెలిచారు. ఇక్కడ వైసీపీ గెలిచిన 200-300 మెజారిటీలో లేకపోతే 1000-2000 మెజారిటీలో తప్ప కనిపించట్లేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచే అంశాలు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వచ్చిందో ఉన్న అభ్యర్థులకు కూడా అదే మెజారిటీ కనిపిస్తుంది. అంటే చాలా నాయకులు కావచ్చు లేకపోతే ఓటర్లు కూడా ఈ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఓకే, గెలుపు ఓటములు ఏ పార్టీకైనా ఉంటాయి, ఎక్కడైనా అది జరిగే విషయమే. కానీ ఇక్కడ విశ్లేషించుకుంటే ఇక్కడ గెలుస్తున్న తీరు, ఆ వస్తున్న మెజారిటీలు, అది కూడా వైసీపీకి ప్రాబల్యం ఉన్న ఏరియాస్లో వస్తున్న తీరు చూస్తుంటే ఇది ఒక మిస్టరీ లాగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు అందరూ దాని గురించే, ఇదేంటి ఇలా జరిగింది, ఇంత వ్యతిరేకత ఉందా, ఆ వ్యతిరేకత ఉంటే ఎందుకు కనిపించలేదు, కనీసం పోస్ట్ పోల్ సర్వే చేసినప్పుడు కూడా ఎందుకు తెలియలేదు, ప్రీ పోల్ చేసినప్పుడు అంటే సరే అనుకుందాం, పోస్ట్ పోల్ సర్వే చేసినప్పుడు కూడా ఎందుకు తెలియలేదు, ఏంటి దీని వెనుక ఉన్న మిస్టరీ అనేసి ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతనికి 67 సీట్లు వచ్చినాయి. అంటే సాలిడ్గా 67 అతను ప్రతిపక్షంలో ఉన్నా కూడా అతను గెలుచుకున్న సీట్లు. ఇప్పుడు అధికారంలో ఉండి నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక 3 సాలిడ్గా పర్మనెంట్ భవనాలు, అది సచివాలయం కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంత డెవలప్ చేసినా కూడా, అలానే ప్రతి నెల వాలంటీర్స్ వెళ్ళి డబ్బులు టైంకి 1వ నెలకెల్లా వాళ్ళ చేతుల్లో పెట్టినా కూడా ఎందుకని ఈ సంక్షేమ పథకాలు వర్కౌట్ అవ్వలేదు? అప్పుడు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన సర్వేల్లో కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద మేధావులు చెప్పిన దాని ప్రకారం కూడా కావచ్చు, అసలు ఎక్కడ కూడా నెగిటివ్ అనేది ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియలేదు. జగన్మోహన్ రెడ్డిని స్వీప్ చేసి పక్కన కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూర్చోపెట్టగలిగే అంత వ్యతిరేకత ప్రజల్లో ఉందా? వస్తున్న ఈ మెజారిటీలేంటి? అసలు కంచుకోటలుగా ఉన్న వాటిల్లో కూడా ఎలా అంతంత మెజారిటీలు ఇప్పుడు రాబోయే అధికార పార్టీకి, అంటే ఎవరైతే అధికారాన్ని చేపట్టబోతున్నారో కూటమికి ఎలా వచ్చినాయి అనేది ప్రశ్న ఇప్పుడు అందరినీ కూడా తొలిచేస్తుంది. ఎందుకని ఇది అంచనాలకి అందలేదు అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి కూడా సర్వేలు చేయించుకున్నప్పుడు కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడికే సర్వేలు వ్యతిరేకంగా వచ్చినాయి అన్నారు, కూటమికే సర్వేలు వ్యతిరేకంగా వచ్చినాయి అన్నారు. కానీ రిజల్ట్ చూస్తే కంప్లీట్ రివర్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇది ఒక హిస్టరీ కాదేమో, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది శోధించాల్సిన అవసరం కూడా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతింత మెజారిటీలు, ఇంతింత ఇది చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. బయటకు వెళ్ళి కనిపిస్తే అంత నెగిటివ్ ఎక్కడా కనిపించలేదు. మరి ఇదేంటో ఒక మిస్టరీగా అయితే మాత్రం దీన్ని చూడాల్సి ఉంటుందేమో. మరి దీన్ని ఏదైతే వైసీపీ పార్టీ ఎలా తీసుకుంటుందో మనకు తెలీదు. సో వైసీపీ కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామాని ఫ్యాక్స్లో పంపిస్తారనే సమాచారం కూడా మనకు అందుతుంది. సో చూద్దాము ఏం జరగబోతుంది అనేది. బహుశా ఈ ఓటమిని వైసీపీ ఎలా స్వీకరిస్తుంది, ప్రజల్లో తాను సంక్షేమం చేపట్టి నా వల్ల మేలు జరుగుంటేనే మీరు ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు ఇంతగా తిరస్కరించారు అనేది ఎలా తెలుస్తుంది అనేది అంటే చూడాలి. వాళ్ళు ఏమి పరిశోధన చేసుకుంటారు, ఎలా దీన్ని విశ్లేషించుకుంటారు వైసీపీ పార్టీ అనేది చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని మనకున్న సందేహాలు కావచ్చు లేకపోతే
మనకున్న డౌట్స్ని కావచ్చు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తుంది. మీరు కూడా మీకున్న డౌట్స్ని కావచ్చు, లేకపోతే మీకున్న సందేహాలు, ఈ ఏదైతే ఇది చూస్తున్నామో మనం, ఈ ఏదైతే ఈ కూటమి గెలుపుని చూస్తున్నామో, జగన్మోహన్ రెడ్డి ఓటమిని చూస్తున్నామో, ఈ రెండిటికి సంబంధించి మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్ ద్వారా కూడా మనకి కొంత తెలుస్తాయి. అంటే ఇక్కడ కూడా చాలా వినిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారు, లేకపోతే అధికారులను పట్టించుకోలేదు. అంటే 175 స్థానాల్లో ఇప్పుడు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి. మనం ఒక రకంగా చెప్పాలంటే ఆయనే చెప్పారు, నన్ను చూసి ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పారు, నేనే అన్ని చోట్ల అభ్యర్థిగా ఉన్నానని చెప్పాను. సో ఇక్కడ ఓటమి నాయకులదో ఎవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డిది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అనుకుంటున్నారో మీరు కూడా మాకు కామెంట్స్ రూపంలో పంపిస్తే మాకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.